ఇంకా ఎన్ని చూడాలి ఇట్లాంటివి. పూణే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నా. దానంత దరిద్రం ఇంకా లేదు. పాపం కీర్తన్ అనే అబ్బాయి హీస్ జస్ట్ 26 చంపి పారేసిర్రు వాడిని. ఒక అమ్మాయి సియా అనే అమ్మాయి చేతన్ అనే ఒక వాళ్ళ లవర్‌తోని కలిసి లేపి పారేసింది. నమస్తే అందరికి. పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా బ్రో! అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ ఒక్క అమ్మాయి చేసిన తప్పుకి ఎంతమంది అమ్మాయిల మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందంటే, పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్‌ని డౌట్ పడుతున్నారు. నన్ను ఎక్కడ చంపేస్తదని చెప్పేసి. ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఒక్కటని కాదు. లాస్ట్ 2 ఇయర్స్‌లో దాదాపు ఒక 7, 8 ఇన్సిడెంట్స్ జరిగినాయి. సేమ్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివే. కుక్కర్‌లేసి ఒకళ్ళు చంపేస్తారు. ఫ్రిడ్జ్‌లేసి ఒకళ్ళు చంపేస్తారు. ట్రిప్‌కెళ్ళి ఒకళ్ళు చంపేస్తారు. బాయ్ ఫ్రెండ్‌ని ఒకడు చంపేస్తాడు. ముక్కలు ముక్కలు చేసి చంపేస్తారు. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఈ టైంలో ఇది పడుతుంది. పెళ్లి అంటేనే భయమైతుంది. పాపం కేతన్ చాలా అమాయకుడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రయల్ జరిగిన తర్వాత కూడా జూన్ 14కి జరిగింది ఒక ఇన్సిడెంట్. తను అటో ఇటో బతికిపోయినాడు. మళ్ళీ జూన్ 18కి తీసుకెళ్ళినప్పుడు అసలు ఆ అబ్బాయి ఎంత అమాయకుడంటే సెకండ్ టైమ్ కూడా ఆ అమ్మాయిని నమ్మి వెళ్ళిండు. నమ్మి వెళ్ళినందుకు ఈ పిల్ల తన బాయ్ ఫ్రెండ్‌తోని కలిపి నూకి పారేసింది. వాడు ఏం తక్కువ చేయలేదు. 16, 18 కోట్లు ఓన్లీ పెళ్లికి ఖర్చు పెట్టిండు. ఎంత ప్రేమగా చూసినా కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. లైక్ తను తన కార్‌లో కూర్చోబెట్టి తన బర్త్‌డే రోజు ఎంత సర్ప్రైజ్ చేసినాడు. లైక్ ఫ్లాస్, కేక్ కటింగ్, డాన్స్ వీడియోస్ ఎంత లవ్ చూపించి అంత లవ్ చూపించింది. అంత ఖర్చు పెట్టిన ఆ అమ్మాయికి కొంచెం కూడా గిల్ట్ అనేది లేకుండా నూకి పారేసింది. దీంతోని బేసిక్‌గా నేనేం అంటున్నా అంటే గర్ల్స్ నేను మీకే చెప్తున్నా అమ్మాయిలు. మీరు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారు. ట్రూగా లవ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఆ అబ్బాయి మీద నమ్మకం ఉంది. ఇంట్లో ధైర్యంగా చెప్పండి. చెప్పేసేయండి. ఏం గాదు. అయితే చేస్తారు, లేకపోతే చెయ్యరు. చేయకపోతే ఇట్స్ ఓకే. అది మీ మంచి కోసమే గదా! ఇంట్లో అయితే చెప్పండి. మీకు చెప్పేంత ధైర్యం లేతే లేచిపోండి. పారిపోండి. అంతేగాని ఇట్లా ఇష్టం లేని సంబంధంకి మీరు యెస్ అని చెప్పేసి ఎవనితోనో కలిసి చంపడం అసలది కరెక్ట్ గాదు. సరే ఈ అమ్మాయికి దిమాక్ లేదంటే వానికి దిమాక్ లేదు ఆళ్ళ లవర్‌కి. చెప్పొచ్చు గదా! చంపడం ఎందుకు? మీ ఇంట్లో ధైర్యంగా జెప్పు. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నాకిష్టం లేదు. ఆ అబ్బాయి ఇష్టం లేకపోతే ఆ అబ్బాయి ఇష్టం లేదు. ఏదున్నా, ఏదున్నా నువ్వు చెప్పేసి నువ్వు సార్ట్ ఔట్ జేసుంటే ఇప్పుడు ఆ అబ్బాయి బతికేవాడు 'కీర్తన్' అనే అబ్బాయి.